ఒరాక్ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి సంబంధించి సూపర్ గుడ్ ప్రోడక్ట్ ఆరోగ్య ప్రదాయిని. ఈరోజు ఆరోగ్యపరంగా ఎంతోమంది స్ట్రగుల్ పడుతున్నారు. మరి అందులో వల్లంపట్ల గ్రామానికి చెందిన తుమ్మలపల్లి శంకర్ తను దురదతోని ఒక 7-8 సంవత్సరాల నుంచి చాలా స్ట్రగుల్ పడుతూ ఎన్నో కంపెనీల మందులు వాడినా కూడా రిజల్ట్ లేక తను ఆరోగ్యపరంగా ప్రతిరోజు నరకం అనుభవించిండు. అంతేనా? కరెక్టేనా? ఆ నరకం అనుభవించి ఇన్ని రకాల గోళీలన్నీ వాడుతూ ఎంతో స్ట్రగుల్ పడుతున్న ఈ శంకర్ ఇది తాగి ఎలాంటి రిజల్ట్ తీసుకున్నాడంటే ఈరోజు ఒక్కసారి శంకర్ గారి మాటల్లోనే విందాం. నీకున్న ప్రాబ్లం ఏంటి? నాకు దురద బాగుండేది, మోకాళ్ళ నొప్పులు బాగుండేది. నేను దురద గురించి పొద్దున సాయంత్రం స్నానం చేసేది. పొద్దున సాయంత్రం వేడి నీళ్ళు తినే నాకు పానం ఆయం అనేది. ఓకే. అది జరసేపు గంట సేపు కాగానే మళ్ళీ దురద లేసేది. ఇక పని మీద పడుతుంటే వ్యవసాయం చేసుకుంటూ పోతుంటే ఇక దురద అనిపోయేది. ఇక పని ఆలోచన పోయేది. ఇంటికి రాగానే మనం ఏం పని చేయకుండా ఉండే వారికి ఇక దురద మళ్ళీ దువ్వెలతో గీకుడు, ఇది గీకుడు, గోడకేసి గీకుడు. మళ్ళీ రాత్రి అనేటప్పుడు మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఉడుకులతో స్నానం చేసి పంటనే నాకు ఆయం అనేది. మళ్ళీ నడే రాత్రి మళ్ళీ మేలుకు వచ్చినప్పుడు వస్తే దురద మళ్ళీ లేసేది. మళ్ళీ నీళ్ళు కాబట్టి పంటనే నాకు దురద పట్టేది. అసలు అట్లుండే. మళ్ళీ ఎన్నో దవాఖాలు తిరిగినాయి. ఇవన్నీ మందులు అవే. ఈ మందులన్నీ ఎన్ని జంగమైనా, సిద్దిపేట అయినా, హైదరాబాద్ అయినా, ఇది మన ఆర్జేఆర్ హాస్పిటల్ అని అల్సుతో అయినా ఎంత వేసుకున్నా ఏం తక్కువ కాలే. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అది కేరళ హాస్పిటల్ అనేది సిద్దిపేటలో అల్లా పోయినా ఆడ తక్కువ కాలే. ఎన్ని తక్కువైనా మా అన్నయ్య ప్రభా అయినా వచ్చి ఇది ఇచ్చిండు. దీని అనేది కాళ్ళ నొప్పులు పోయినాయి, దురద పోయింది. కాళ్ళ నొప్పులకు పొద్దుకి నేను రాత్రి గోళీలు వేసుకొని పండుకోదు. వేసుకునే పండుకునేది. తెల్లారగా పని పోయేది. అట్లయితేనే లేసేది. గోళీ లేకపోతే నేను నడవపోయేది. ఇప్పుడు నేను గోళీ లేదు, ఏం లేదు. రాత్రి మా భార్య అయితే రోజు ఇట్లా కాళ్ళు వచ్చి పండుకునేది. ఖచ్చితంగా వచ్చేదాన్ని. ఇప్పుడు ఆ కాళ్ళు వస్తలేదు, ఏం లేదు. స్నాన పరిస్థితి ఎలా ఉంది? స్నానం కూడా చేసులేదు. సాయంత్రం స్నానం చేసి వస్తుంది చేస్తా కదా సల్లితో చేస్తాయి. ఉడుకులతో చేస్తాను. ఉడుకులు పడదలో ఇప్పుడు ఇక అట్లా. అంటే మొత్తం మీద దురద పోయింది, కాళ్ళ నొప్పులు పోయినాయి. ఇంకా నేను ఒక 5 బాటలు ఒప్పుకున్నా. ఒకటే బాటలకు నాకు 15 రోజులకే రిజల్ట్ కావాలి. 15 రోజులకే రిజల్ట్ కావాలి. మళ్ళీ ఇంకా 5 బాటలు తాగాలి. ఇంకా నా చేంజ్ చేయాలి, నా ముఖం ఇంకా మారిపోవాలి. ఇప్పుడు నువ్వు తీసుకున్న రిజల్ట్ ను ఎంత మందికి చెప్తావు? రేపు నేను ఇంకా 2-3 చెప్పిన ఆల్రెడీ. నేను బాటలు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిన వాళ్ళకు. నాది సక్సెస్ కావాలి నాది అని చూసి నేను వాళ్ళ సుధా చెప్పిన. వాళ్ళ సుధా తీసుకొచ్చి నేను ఇస్తాను. నేను అంటే నీకు బాటిలో పూర్తిగా నమ్మకం జరిగింది. అంతా మా అన్నయ్య అంతకుముందు చెప్పింది కానీ ఇట్లా మీటింగ్ పెట్టి నాకు చెప్పలే. మళ్ళీ ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టుట్లా నేను మొన్న దీన్ని తీసుకొని సిర్త్ కట్టుకొని సిర్త్తో సహా తీసుకొని 5 బాటలు తాగినాక నీది ఒక కాకపోతే డబల్ పైసలు ఇస్తా అన్నాడు. డబల్ చూస్తా ఊరిని మా అన్నయ్య పట్టుకే మళ్ళీ నీ వసూలు చేస్తాను అని ఆ సిర్త్తో నేను తాగి రిజల్ట్ తీసుకున్నాను. వెరీ గుడ్, సూపర్ గుడ్ ప్రోడక్ట్, మంచి ఆరోగ్య ప్రదాయం. ఓకే, గుడ్ కంపెనీ, వెరీ గుడ్.